వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎల్లన్న భవనంలో జరిగిన సమావేశంలో టీయూసీఐ రాష్ట్ర నాయకులు కొత్తపల్లి రవి, ఆవుల అశోక్, ఏ వెంకన్న, ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి, షేక్ యాకూబ్ షావలీలు మాట్లాడుతూ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 19,000 మంది కార్మికులు గత 5 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెను బలపర్చుకుందాం, సమ్మెకు మద్దతుగా ఉన్నామని వారన్నారు. గత ప్రభుత్వ హయాంలో పర్మనెంట్ చేస్తూ స్కేల్ పెంచారు, ఇతర సదుపాయాలు కల్పించకుండా గాలికి వదిలేశారని వారి సందర్భంగా అన్నారు. ప్రజాపాలనగా చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటినా ఆర్టిజన్ కార్మికుల జేఏసీ ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అనివార్యంగా సమ్మెలోకి ఈ ప్రభుత్వమే సమ్మె చేసే విధంగా చేస్తుందని అన్నారు. తక్షణమే ఆర్టిజన్ కార్మికుల జేఏసీతో చర్చలు జరిపి పర్మనెంట్ కార్మికులకు ఇస్తున్నటువంటి జీతంతో పాటు సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కామ్రేడ్ సివై పుల్లయ్య, జిల్లా సహకార దర్శి నూపా భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ వై గోపాలరావు, నాయకులు కామ్రేడ్ బోసు, ఖమ్మం జిల్లా నాయకులు కామ్రేడ్ లాల్మియా, కామ్రేడ్ కోయల శ్రీను, ఇల్లందు ఏరియా కార్యదర్శి కామ్రేడ్ మల్లెల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు శ్రీ రామోజీ శేషయ్య, ఏరియా కమిటీ నాయకులు బొల్లి రవి, వేముల గురునాథం పాల్గొన్నారు. కొత్తపల్లి రవి, టీయూసీఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 19,000 మంది ఆర్టిజియన్ విద్యుత్ కార్మికులు గత 5 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మె సందర్భంగా అనేక రూపాలలో నిరసన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని టీయూసీఐగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా విద్యుత్తు కార్మికుల పట్ల వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా విద్యుత్తు సంస్థలో అనేక సంవత్సరాల బట్టి పనిచేస్తున్న కార్మికులకు ప్రమోషన్లు కానీ, పర్మనెంట్ చేయటం కానీ, వాళ్ళకి పిఆర్సీ ఇవ్వటం కానీ తదితర సమస్యలు చాలా కాలం నుంచి పెండింగ్గా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేయలేదు, మేము చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ కార్మికులకు ఇచ్చిన హామీని విస్మరించింది. బేషరతుగా వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేదంటే ఆ కార్మికులకు మద్దతుగా మా టీయూసీఐ ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎన్నికలకు ముందు ప్రజలకేమో 6 హామీలు ఇచ్చారు, 420 హామీలు ప్రజలకు ఇచ్చారు, 6 గ్యారంటీల పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఎన్నికలు అయిపోయి 3 సంవత్సరాలు కావస్తూ ఉంది, అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఏ ఒక్క ప్రజలకైనా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చారా? ఈ రాష్ట్రంలో కోటాను కోట్ల మంది కార్మిక వర్గానికి సంబంధించిన విషయాలు మీరు స్పందిస్తున్నారా? ఏదన్నా అంటే ఇప్పుడు ఇలా విద్యుత్ కార్మికులు ఆందోళన చేస్తామంటే ఇది గత ప్రభుత్వం చేసిన బీఆర్ఎస్ దీని వెనక ఉంది అని చెప్పి మాట్లాడతారు. మీరు కనీసం వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు పిలిచి చర్చలు జరిపి సావధానంగా మీకు ఈ ఇష్యూని మేము పరిష్కారం చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చి ఉండాలి కదా. మీరు హామీ ఇవ్వకుండా ఉండటం కారణంగా వాళ్ళు సమ్మెలోకి వస్తే వాళ్ళ మీద వాళ్ళకి దాడి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కేజీబీవీ కానీ, గ్రామ పంచాయతీ కానీ, అదేవిధంగా అనేక మున్సిపల్ కార్మికులు కానీ, అనేక అవుట్సోర్సింగ్ కార్మికులకు సంబంధించి మీరు పిఆర్సీ ఇంతవరకు ఇవ్వలేదు, మీరు వేతనాలు పెంచలేదు. ఎప్పుడు గత సంవత్సరమే వేతనాలు పెంచాలి. ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తూ ఓ పక్క, మరో పక్క గాంధీ విగ్రహానికి 6,000 కోట్లు మేము కడతామని చెప్పారు. ఎండనక వానక రేయనక పాలనక కష్టపడుతున్న కార్మిక వర్గానికి వేతనాలు ఇవ్వడానికి మాత్రం చట్టం ప్రకారం, జీవో ప్రకారం కనీస వేతనం 19,000 నువ్వు చెప్పిన వేతనం ఇవ్వడానికి ఏమో డబ్బులు లేవంటున్నావు. వాళ్ళు ఏమైనా వినతిపత్రం ఇస్తే తీసుకోవట్లేదు, నోటీసులు ఇస్తే సమ్మె నోటీసులు ఇస్తే చర్చ జరపట్లేదు. కానీ మరో పక్క బెదిరిస్తూ ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాలకి, గతంలో ఉన్న అనేక ప్రభుత్వాలు కార్మిక వర్గాన్ని దూరం చేసుకుంటే, కార్మిక వర్గాన్ని పట్టించుకోకపోతే కాలగర్భంలో కలిసిపోయారు. మీ ప్రభుత్వాన్ని కూడా రాబోయే రోజుల్లో కాలగర్భంలో కలిసేటువంటి పరిస్థితి లేకుండా ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరినీ, అవుట్సోర్సింగ్ కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని, విద్యుత్ కార్మికుల్ని వాళ్ళకున్న సమస్యలను పిలిచి చర్చించి వేతనాలు పెంచడం, రెగ్యులరైజ్ చేయడం చేయాలని చెప్పి టీయూసీగా కోరుతున్నాం. మీరు స్పందించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి టీయూసీగా హెచ్చరిస్తా ఉన్నాం.
గత 5 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జెన్కో టీఎస్పీడీఎస్లో ఆర్టిజన్ కార్మికులు 19,000 మంది తమ విధులు బహిష్కరించి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని విన్నవించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతూ ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో జీతం పెంచారు, పర్మనెంట్ చేసినట్టే చేసి నోటితో పిలిచి నుసలతో వెక్కించారు. ఇలా పర్మనెంట్ కార్మికులకు ఇస్తున్నటువంటి ఇలా సదుపాయాలు కానీ హక్కులు కానీ ఇలా ఆర్టిజన్ కార్మికులకు కల్పించడం లేదు. కేవలం జీతం మాత్రమే పెంచి మిగతా సౌకర్యాలు మార్చారు. వాళ్ళు 5 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిత్యావసర వస్తువులకు అనుగుణంగా వారి వేతనాలు లేవు. ఇలా పర్మనెంట్ కార్మికులకు ఇస్తున్నటువంటి జీతం, పే స్కేల్ కానివ్వండి, లీవులు కానివ్వండి, ఇతర సదుపాయాలు కానీ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం మొండికేస్తూ ఉన్నది. ఆ కార్మికులు 5 రోజులుగా సమ్మె చేస్తే ఆ కార్మికులకు అండగా వస్తూ ఉంటే ఇలా ఊళ్ళల్లో పట్టణాలలో అవుట్ పోస్టులు పెట్టి ఆ కార్మికులకు సంఘీభావం తెలపనీయకుండా అడ్డుకొని పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా అండి అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI ప్రత్యక్షంగా కార్మిక సంఘాలను కలుపుకొని వారి సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఉధృతంగా ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.